హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఇవాళ సండే ఏం చేసుకుంటున్నారండి అందరూను? సండే స్పెషల్స్ ఏంటి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత మార్నింగే లేచి మా ముందు స్టార్టింగ్ చేసే పని ఏంటంటే, ముందు స్టవ్ ముందు చక్కగా క్లీన్ చేసేసుకొని తడి బట్టతోటి చక్కగా ముగ్గు పెట్టేశానండి. అంటే బ్లాక్ కలర్ గ్రానైట్ మీద వైట్ చాక్ పీస్ తోటి ముగ్గు పెడితే చాలా అందంగా ఉంటుందండి. ఒక్కరోజైనా ముగ్గు పెట్టలేదనుకోండి, ఆ రోజు ఏదో వెలుతులా అనిపిస్తుంది. పెట్టేసిన తర్వాత ఎంత బాగుంటుందంటే చాలా అందంగా అనిపిస్తుందండి. అంటే ఇలాంటివన్నీ చేసుకుంటే మనకి ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఆ స్టవ్ ముందు ఏంటంటే రోజు కొంచెం చాలా చిన్న ప్లేస్ అనమాట. ఆ చిన్న ప్లేస్లోనే చిన్న చిన్న ముగ్గులు పెట్టేస్తాను నేను. మీకు కనిపించట్లేదని మళ్ళీ కెమెరా ఇటు తిప్పాను. ముందుగా లక్ష్మీదేవి పాదాలు, కల్వ పువ్వు పెడతానమాట. తర్వాత స్వస్తిక్ కూడాను. ఇలా ఎంతమంది అండి స్టవ్ ముందు ముగ్గు పెడతారు? అంటే వంటగదిలోని లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు కదండి. ఇలాంటివి మంచి మంచివి చేసుకుంటే ఆ తల్లి నిజంగా వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుందండి. ఏదో ఆ చిన్న నమ్మకం అన్నమాట. ఆ తర్వాత పద్మం కూడా పెడుతున్నాను. చిన్న ప్లేసే, ఒక్కోసారి పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది, కానీ అలా అడ్జస్ట్ చేసి పెట్టేస్తానమాట. పండగలు ఏవైనా వస్తే మరి ఇంకా ఎక్కువ పెట్టేస్తాను. అంటే ఈ ముగ్గులు అవి పెట్టుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇష్టమండి. హెల్త్ ఎలా ఉన్నా ఏదున్నా పక్కన పెట్టేసేయండి. ముందు ఈ పని అయితే కంప్లీట్గా చేయాలి, శుభ్రంగా చేసుకోవాలి అన్నదే నా కాన్సెప్ట్ అండి. ఆ తర్వాత ముగ్గు పెట్టేసిన తర్వాత ఆ తడిబట్టతోటే స్టవ్ కూడా చాలా నీట్గా శుభ్రంగా, అంటే ఎప్పుడూ మ్యాక్సిమం శుభ్రంగానే ఉంటుంది, కానీ డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకొని ముందు స్టవ్ క్లీన్ చేసేస్తానండి. వంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేస్తాను. అంటే మనం ఎప్పుడు చూసుకున్నా నీట్గా కనిపిస్తుంది అనమాట. అలా ఉంటే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. అందుకోసం అనేసి ఎప్పటికప్పుడు కుకింగ్ చేస్తూ కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాను. అంటే క్లీన్లీనెస్గా ఉంటే మంచిది కదా, మనకే మంచిది అనేసి. ఆ తర్వాత స్టాండ్స్ అవి అరేంజ్ చేసేసి, ఈ స్టాండ్స్ వల్ల ఏంటంటే మనకి ప్రాఫిట్, మన ఏదైనా పాలు ఏవైనా సరే పొంగినా అలా స్టాండ్ మీద ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు స్టవ్ అనేది పాడైపోదు. సో మ్యాక్సిమం నేను ఎప్పుడూ పొంగనివ్వను. ఎందుకంటే సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పొంగదు కదా. మళ్ళీ పొంగితే మళ్ళీ మనకే కదండి శ్రమ అంతాను. ఆ తర్వాత పొద్దున్నే మీకు చెప్పాను కదండి, లేవగానే ముందు స్టవ్ మీద మనం ఏం పెట్టాలి, పాలు పెట్టుకోవాలి కదా. అందుకోసం ముందుగా పాలు తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లోంచి. తీసుకొచ్చి మీగడ తీసేస్తాను. మీగడ స్టోర్ చేసుకొని ఆ మీగడతోటి ఆవు పాలు కదండి, నెయ్యి తీసుకొని దేవుడికి ఉపయోగించుకోవచ్చు అనమాట. మన చేత్తో మనం నెయ్యి చేసుకొని దేవుడికి పెడితే చాలా మంచిది కదండి. చాలా పవిత్రంగా చేసుకుంటాం కదా మనం. బయట అంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా. సో నేను మీగడ అనేది చేత్తో తీయను. సో అదేంటంటే ఫోక్తో తీస్తాను. ఫోక్ కనిపించలేదు డ్రాలోని, సో బయటికి వెళ్ళి తెద్దామని వెళ్ళాను. ఆ మీగడంతా కొంచెం అలా ఫోక్తో తీసేసి స్టోర్ చేసుకుంటాను. ఏ రోజు మీగడ ఆ రోజు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని ఒక 15 డేస్కి ఒకసారి మనం వెన్న వెచ్చి పెట్టుకుంటే నెయ్యి వస్తుందండి. చాలా బాగుంటుందండి నెయ్యి మనం ఇంట్లో చేసుకున్నది. మంచి అరోమాతోటి చాలా పూసలుగా వస్తుందండి నెయ్యి. మీకు కావాలంటే ఎలా చేస్తానో చెప్పమంటే ఒకసారి మీకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఆ తర్వాత పాలల్లో మీగడంతా తీసేసి ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకుంటానండి. ఎందుకంటే మన డే అన్నది స్టార్ట్ అయ్యేది కిచెన్లోనే, కంప్లీట్ కూడా అయ్యేది కిచెన్లోనే కదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం టైం అంతా మనం కిచెన్లోనే స్పెండ్ చేస్తాము. సో ఎటువంటి ఆపద కలగకుండా ఆ తండ్రిని చల్లగా చూసుకోమని పొద్దున్నే స్టవ్ వెలిగించే ముందు మాత్రం ఖచ్చితంగా స్టవ్కి దండం పెట్టుకుంటానండి. మీరు కూడా ఇలా చేయండి, వీలుంటే మీకు నచ్చితేనే చేయండి, కంపల్షన్ ఏం లేదు. సో నేనైతే ఇలా చేస్తానన్నమాట, మీకు చెప్తున్నాను ఇలా చేస్తాననేసి. ఆ తర్వాత పాలు బాగా
సిమ్లో పెట్టేస్తాను, అవి మరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత కెటిల్లోని హాట్ వాటర్ బాయిల్ చేస్తానండి, మార్నింగ్ డిటాక్స్ వాటర్ తాగుతామని. ఆ తర్వాత ఏంటంటే టీ టీ కూడా పెట్టేశాను. టీ కంప్లీట్ అయిపోయాక పూజ కూడా ఫినిష్ చేసేసాను. ఈరోజు ఎలా అనిపించిందండి మా దేవుడు అలంకరణ? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. పూజ దేవుణ్ణి పువ్వులతో నింపేయాలనిపిస్తుందండి. చక్కగా అలంకరించుకుంటే ఎంత అందంగా ఉన్నారు కదండి మా దేవుడు. పొద్దున్న అదే అనుకుంటున్నాను, దిష్టి తీసేయాలి మా దేవుడికి అనేసి. ఆ తర్వాత రైతు బజార్ వచ్చేసిందండి ఇంటికి. ప్రతి సండే ఇదే ప్రాసెస్ రన్ అవుతుంది. క్యారెట్, వంకాయలు, కీర, ఆనపకాయ, తర్వాత తోటకూర, అల్లం, కొత్తిమీర, గోంగూర, మ్యాక్సిమం లీఫీ వెజిటబుల్సే ఉంటాయండి. కరివేపాకు, మెంతికూర, బీరకాయ, మష్రూమ్, పచ్చిమిర్చి తీసుకొచ్చారు ఇవాళ. సో ఏంటంటే అవన్నీ అరేంజ్ చేసి పెట్టేశాను. ఇవన్నీ అరేంజ్ చేయడం చాలా పెద్ద టాస్క్ అండి. ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సండే ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతుందో కూడా తెలియదండి. ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోద్ది. సండే రోజు మాత్రం ఎంత బీభత్సమైన పనులు ఉంటాయి ఇంట్లో మాత్రం. ఎంత ఖాళీగా ఫాస్ట్గా చేసుకొని ఖాళీగా ఒక 10 నిమిషాలు కూర్చుందామన్నా సరే అవ్వదండి. చాలా బిజీ అయిపోద్ది ఆ రోజు మాత్రం. సండే ఏ పనైనా సరే సండే చేసుకుందాం అనుకుంటాం. ఆ సండే ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది అనమాట. మీకు కూడా ఇలాగే అవుతుందండి. ఆ తర్వాత కుకింగ్లోకి వస్తే ముందుగా బాండీ పెట్టుకొని మసాలా పేస్ట్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, హోల్ గరం మసాలా వేసుకున్నాను, ధనియాలు, జీలకర్ర. తర్వాత ఈరోజు మా కర్రీ అయితే మటన్ కీమా అనమాట. సో ఇది కుక్కర్లో కన్నా ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే కుక్కర్లో అయితే ఆల్రెడీ కీమా చేసేస్తారు కాబట్టి ఇలా కుక్ చేసుకుంటే మనకి పీసెస్లా కొంచెం కొంచెం తగులుతుంది అనమాట. సో కీమా కర్రీ అయితే కుక్ చేసేస్తున్నాను. మసాలా పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని అది బాగా వాటర్ ఉంటుంది అనమాట. ఆ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మీ అందరికీ చెప్తున్నాను, ఈరోజు మా కర్రీ కైమా అనేసి. తర్వాత వంకాయ మామిడికాయ కూడా వండుతానండి ఇవాళ. అంటే ప్రతి సండే ఇదే ప్రాసెస్ అండి. ఎందుకు అనుకున్నారు? వెజ్, నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుందండి సండే. ఓ పక్కన రసం పెడతాను. రసం చిన్న గిన్నెతోటే పెడతానండి, ఎందుకంటే ఎక్కువ పెట్టినా వేస్ట్ అయిపోతుందన్నమాట. అంటే ఏ రోజైతే పెట్టమో ఆ రోజే కావాలంటారు రసం. సో అందుకని చిన్న బౌల్తో పెట్టేసామనుకోండి, కావాలంటే వేసుకుంటారు, లేకపోతే అలా ఉంటుంది. అందుకు కొంచెం చిన్న బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, తర్వాత చింతపండు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకూడదు అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ టమాటో వేసుకోండి. అప్పుడు ఏంటంటే ఆ పులుపు కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట. అగో ఆల్రెడీ నేను టమాటో చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. దాంట్లో కొంచెం కడిగేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చారు, అలా వేసేసాను. చూసారా, కూర అలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కూర దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే ఎక్కువ వేసేయకూడదు. ఒక 2 టీ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. 2 టీ గ్లాసెస్ వేసుకొని దానికి మూత పెట్టేసుకుంటే అలా సిమ్లో పెడితే కుక్ అయిపోతుంది. ఈరోజు మీరు ఏం చేసుకున్నారండి లంచ్లోకి? సండే అనుకుంటాం, సండే ఇలా వస్తే అలా వెళ్ళిపోతుంది. ఎంత బిజీ షెడ్యూల్ అయిపోద్దో తెలుసా అండి సండే వస్తే. ఇది వండాలి, అది వండాలి, ఇది చేయాలి, అది చేయాలి, వెజిటబుల్స్ సర్దాలి, తర్వాత వాషింగ్, ఎవ్రీథింగ్ అన్నీ ఆ రోజే ఉంటాయండి సండే. మిగతా టైం అంటే మార్నింగ్ అయిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదండి. సండే అలా కాదు కదా, సండే అంటే డిఫరెంట్ అయిపోతుంది. ఆ తర్వాత చూసారా దగ్గరికి అయిపోయింది. కైమా అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ. కొంచెం ఎందుకు వేసానంటే అది కొంచెం సాల్ట్, కారం సరిపోయిందా లేదో చూడడానికి వేసానమాట. తర్వాత కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ముందు నాన్ వెజ్ కుక్ చేసిన తర్వాత వెజ్ స్టార్ట్ చేస్తానండి, ఎందుకంటే ఈ రెండు మిక్స్ అయిపోతాయి కదా, ఒక్కొక్కసారి బై మిస్టేక్ అవ్వచ్చు అనేసి. కైమా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ రసంలో కొంచెం కొత్తిమీర కూడా వేసానండి, ఎందుకంటే మంచి అరోమా వస్తుందండి.
ఈ రసం అనేది బాగా బాయిల్ అవుతుంటే మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు వంకాయ, మామిడికాయ కర్రీ. ఎంతమందికి తెలుసండి ఈ వంకాయ, మామిడికాయ కర్రీ? ఈ వంకాయ, మామిడికాయ కర్రీ అనేది మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు బాగా ఎక్కువ కుక్ చేసేవారండి. ఈ మామిడికాయ సీజన్ ఉన్నన్నాళ్ళు మామిడికాయ వంకాయ, పప్పు మామిడికాయ, మామిడికాయ శనగపలుకుల పచ్చడి, మామిడికాయ నువ్వుల పచ్చడి అన్నీ మామిడికాయతో చేసేస్తారండి ఫుల్‌గాను. మీరు చేసుకుంటారండి ఇలాగే? అంటే ఇలా వంకాయ, మామిడికాయ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. మామిడికాయల టేస్ట్, ఆ వంకాయల టేస్ట్ 2 మిక్స్ అయ్యి చాలా టేస్టీగా వస్తదండి కర్రీ. మామిడికాయ అయినా సరే ఎక్కువ వేయకూడదండి. ఒకటే వంకాయ తీసుకున్నాను. అదే చాలా ఎక్కువ కర్రీ అయిపోయిందండి. ఒకటే వంకాయ తీసుకొని అది చిన్నగా కట్ చేసేసుకుంటాం. కట్ చేసేసుకొని మామిడికాయ కూడా ఎక్కువ తీసుకోకూడదు. మరి టమాటో ఆల్రెడీ వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువైపోద్ది. బాగా ఎక్కువ పులుపైనా తినలేము. కరెక్ట్‌గా ఉండాలనమాట. ఏదైనా సరే ఎక్కువైనా తినలేము, తక్కువైనా తినలేము కదా! ఎగ్జాక్ట్‌గా సరిపోయేటట్టుగా వేసుకోవాలి. చూసారా మామిడికాయ మీకు చూపిస్తున్నాను. మీకు నోరూరిపోతుంది కదా! పుల్ల పుల్లగా మామిడికాయలు ఉప్పు, కారం వేసుకొని ఎంతమంది తింటారండి? చాలా బావుంటదండి ఉప్పు, కారం వేసుకొని తింటే మాత్రం. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్‌కి కట్ చేసేసుకొని ఈ ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పీసెసే వేస్తాననమాట. మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు. మీకు చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటది వంకాయ, మామిడికాయ కర్రీ. మీరు కూడా చేసుకొని తినండి. చాలా బావుంటది. పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్టీగా ఉంటది. ఈరోజైతే వంకాయ, మామిడికాయ కర్రీ, మటన్ కైమా, రసంతో సెట్ అయిపోయిందండి లంచ్. చిన్నగా కట్ చేశాను. మీకు చూపిస్తున్నాను. రెడీ అయిపోయి వాటర్లో వేసుకోవాలండి ఈ పీసెస్ అవి. తర్వాత బాండీ పెట్టుకొని రసం బాయిల్ అయిపోయిందండి. ఆ తర్వాత రసం బాయిల్ అయిపోతుంది కాబట్టి దాని తిరువాత పెట్టుకోవడానికి ముందుగా వెల్లుల్లి కొంచెం అలా చేసి తర్వాత ఎండుమిర్చి కూడా వేయాలి. ఆ తర్వాత రసంకి సరిపడా పోపు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటాము. ఈ రసం పోపు పెట్టేటప్పుడు మాత్రం చాలా భయమండి. ఎందుకంటే చాలాసార్లు ఆవాలు అవి తుల్లిపోతాయండి. ఆ తుల్లిపోయినప్పుడు కాలిపోతాయి కదా! నాకు చాలా భయం అనమాట. సో అప్పుడు ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను. అది బాగా వేగుతున్న టైంలోని మూత పెట్టేసామనుకోండి తుల్లదనమాట. అంటే ఒక్కొక్కసారి చెప్పలేం కదా! వచ్చి కళ్ళల్లో వాటిలో తుల్లిపోవచ్చు. మనం కుకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అన్నీ క్షణాలు ఒకలా ఉండవు కదా! ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. సో ఆ ఫైర్ దగ్గర కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది కొంచెం బాగా బాయిల్ అవుతుంది. ఒక్కోసారి అవి చిట్పట్లాడుతూ తుల్లేస్తాయన్నమాట. అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకు సిమ్‌లో పెట్టేసాను భయమేసి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు మనం కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసేయాలన్నమాట. వేసి మూత పెట్టేసాను చూసారా. కరివేపాకు వేసినప్పుడే ఎక్కువ తుల్లిపోతాయన్నమాట. తర్వాత కొంచెం తీసి అలా కలిపేసాను. కలిపేసి ఆ మరుగుతున్న రసం కొంచెం వేసేసామనుకోండి చారు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టైల్‌లో మీరు ఇలాగే చేసుకుంటారండి. రసం అయితే సెట్ అయిపోయింది. కుకింగ్ ఎంతసేపు అండి అనుకుంటాం కానీ చేద్దాంలే అనుకుంటాం కానీ చేస్తే ఫాస్ట్‌గా అయిపోతుంది. చేయకపోతే అలా పని పెండింగ్ ఉండిపోతుంది. సో అందుకని నేనైతే మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ అండి. చాలా ఫాస్ట్‌గా చేసేస్తాను ఏ పనైనా సరే. లేట్ చేయడం నాకు అస్సలు నచ్చదు. అలాగనేసి చారు అయిపోయిందనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయ, మామిడికాయ కర్రీ కోసం సేమ్ అదే బాండీలోని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎందుకు ఎక్కువ వెజల్స్ చేసేసుకోవడం, ఓన్లీ రసమే కదా మనం పెట్టాము ఇప్పుడు. సో అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ వేయనండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తిన్నా మంచిది కాదు కదా. చాలా 1.5 స్పూన్ 1 స్పూన్ వేస్తారనమాట. మరీ ఎక్కువ ఆయిల్ తిన్నా మంచిది కాదు హెల్త్కి. చాలామంది ఇప్పుడు కొలెస్ట్రాల్ వీటితో సఫర్ అవుతున్నారు కదా. సో తక్కువ ఆయిల్ తినడమే మంచిదనమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసేసాను. ఆ తర్వాత ఏమో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను. ఇవేంటంటే ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. బాగా బ్రౌన్ కలర్లో అయిపోవాల్సిన అవసరం లేదు. అలా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత
మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, టమాటోస్ కూడా చిన్న చిన్నగా చాప్ చేయకూడదండి, కొంచెం పెద్ద పెద్దగానే ఉండాలి. ఎందుకంటే మధ్య మధ్యలో టమాటోస్ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ టమాటోస్ కూడా వేసేసాను. ఇది ఆల్రెడీ నేను టమాటోలోనే కట్ చేసిన టమాటోలోనే వేసానండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతాను. ఎందుకంటే మళ్ళీ వేయడం అందుకనేసి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఈ వంకాయ, మామిడికాయ పీసెస్ ఉన్నాయి కదా, చాలా ఫ్రెష్గా ఉందండి వంకాయ మాత్రం. ఈరోజు తెచ్చారు కదా, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది కూడాను. ఒక్క వంకాయని ఎన్ని పీసెస్ అయ్యో చూడండి. అదేంటంటే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, కొంచెం కలుపుకోవాలి దీన్ని. మనం స్టవ్ హైలో పెట్టేసామనుకోండి, అది టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకు ఏ కర్రీ అయినా సరే సిమ్లో చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, మంచిగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు అలా కొంచెం కలుపుకోవాలంటే ఏంటంటే ఆ ప్రతి ముక్కకిను ఉప్పు, కారం, పసుపు, మనం వేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ సరిపోవాలంటే మూత పెట్టుకొని, చూసారా వాటర్ అంతా ఎలా వచ్చిందో బయటికి. మరి నేను ఇంక వాటర్ వేయలేదు ఆ కర్రీలోని, అలా వచ్చేసిందనమాట. అది బాగా దగ్గరగా మనం చేసేసుకుంటే వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అండి. మీకు ఎలా అనిపించిందండి? మీరు ఈరోజు లంచ్లోకి ఏం చేసుకున్నారు? నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మీకు తెలిసిన వారికి షేర్ చేసి కొంచెం నా ఛానల్ కోసం చెప్పండి. అంటే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకోండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు పెడతా ఉంటాను కదా. నన్ను ఇంకా సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచిగా మీకు చేసి పెడతాను. మీకు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలని ఉంటే ఇవ్వండి, కంపల్సరీగా ఫాలో అవుతాను. ఖచ్చితంగా వాటిని అమలు కూడా చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, ఓకేనా? మరి ఇంకేంటైతే ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మీరు ఏం చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఇంకా బాయ్ అయితే.